తెలంగాణలో జరుగుతున్న రాజకీయ రగడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తుంది. అన్ని అంశాలు అన్నట్టు గొర్రెల పథకంలో వచ్చిన విషయం కాగ్ రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చింది, దానిపై టార్గెట్ చేసింది. ఇప్పుడు ఏసీబీ కూడా ఎవరెవరైతే రైతుల నుంచి గొర్రెలు తెచ్చారో వాళ్ళని పిలిచి విచారించింది. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, 2 కోట్ల వరకు డబ్బులు ఇవ్వాలి, గొర్రెలు అయితే తీసుకుపోయారంటూ కూడా వాళ్ళు ఏసీబీకి వివరించారు. అటు గొర్రెల పథకం ఇటు విజిలెన్స్, కాళేశ్వరం మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సిట్టింగ్ జడ్జి విచారణ హైకోర్టును కోరారు, సిట్టింగ్ జడ్జికి మళ్ళీ కోరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ముప్పేట దాడి అంటే కేసీఆర్ ప్రభుత్వంపై గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనపై జరిగిన అన్ని అవినీతి అక్రమాలు, ప్రభుత్వం అన్నాక ఖచ్చితంగా అవినీతి అక్రమాలు జరగడం అనేది ఏ ప్రభుత్వంలో అయినా ఎక్కడో ఒక దగ్గర ఏదో రకంగా జరుగుతూనే ఉంటుంది. అలా జరిగిన వాటన్నిటిని బయటకు తీయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకు పోతుంది. దీంతో కేసీఆర్ ఒక రకంగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఊపిరి సలపని పరిస్థితి. అన్ని ముప్పేట దాడి అంటాం కదా, ఆ రకంగా దాడి జరుగుతుంది. రేవంత్ సర్కార్ ఫోకస్ చేసి మరీ దాడి చేస్తుంది. అంతేకాకుండా కొంత వ్యాఖ్యల పరంగా కానీ టీజింగ్ చేయడం అసెంబ్లీలో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి కానీ మిగిలిన మంత్రులు కానీ చాలా దూకుడుగా బీఆర్ఎస్పై మాటల దాడి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే రకరకాల అలిగేషన్లు చేస్తున్నారు. వాటిని అసెంబ్లీలో స్పీకర్ రికార్డుల నుంచి కూడా తొలగిస్తున్నారు కొన్ని సందర్భాల్లో. ఇలాంటి వాతావరణంలో ఇక కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి దగ్గర అయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, బీజేపీకి సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదే బీఆర్ఎస్ కూడా బీజేపీకి యాడ్ అయితే కాంగ్రెస్ కంటే కూడా ఈ 2 పార్టీలు ఎక్కువ సీట్లను పొందొచ్చు అనే ఒక ఆలోచనలో ముఖ్యంగా బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఆ దిశగా ముందుకు పోతుంది. బీజేపీ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అనే ఒక చర్చ జరుగుతుంది. అంతేకాదు కొంతమంది పక్క రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా కేసీఆర్ తరఫున మోడీతో మాట్లాడినట్లు చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ నిజాలా అబద్ధాలా పక్కన పెడితే బీజేపీ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల లోపు కలిసే అవకాశం ఖచ్చితంగా ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అలాంటి ఛాన్సే లేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు బీఆర్ఎస్ మాత్రం ఇంకా రియాక్ట్ కాలేదు, గట్టిగా చెప్పలేదు. కేసీఆర్ కానీ కీలక నేతలు ఎవరు కూడా బీజేపీతో కలిసేది లేదని ఇప్పటివరకు అయితే చెప్పలేదు. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఏమన్నారు ఒకసారి మనం చూద్దాం. మల్లు రవి, కిషన్. బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ కాంటెస్ట్ లాగా చేశారు. ఇప్పుడు కూడా చర్చలు జరుగుతున్నాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని. అది బహిరంగంగా కలిసి పోటీ చేస్తాయా లేకపోతే రహస్యంగా కలిసి పోటీ చేస్తాయా అనేది తేడా తప్ప మొత్తానికి కలిసే పోటీ చేస్తాయి. ఏమి పోటీ చేసినా ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. కొంతమంది నాయకుల ప్రకటనలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఏదో ఎన్నికల పొత్తుంటుందని, ఇది సూర్యుడు మరి తూర్పున కాదు పడమన ఉదరిస్తాడు అనేది ఉంటుందో ఈ యొక్క ప్రకటనలో కూడా అంత అవాస్తవం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు. తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము, అన్ని సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. రైట్, నాగేశ్వర్ గారు, మల్లు రవి ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తాయి. అది బహిరంగంగానా అంతర్గతంగా వెనుక లోపాయికార ఒప్పందం అనేది మల్లు రవి అంటున్నమాట. సూర్యుడు తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా కూడా కలిసే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈ మాటలను మనం ఎంతవరకు నమ్మొచ్చు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని చాలాసార్లు చెప్పారు. ఆ తర్వాత కలిశారు, మళ్ళీ విడిపోయారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కేసీఆర్ కూడా ఈవెన్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు, టీడీపీతో. ఆ 2 పార్టీల మీదనే కోపంతో ఆయన తెలంగాణ ఇవ్వట్లేదని, తెలంగాణకు అన్యాయం చేశాయి 2 పార్టీలనే కదా వాటి నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టింది. ఆ 2 పార్టీలతో కూడా కలిసి పనిచేశారు. 2004లో కాంగ్రెస్తో, 9లో టీడీపీతో. ఇప్పుడు బీజేపీతో కలిసే అవకాశం ఉందా లేదా, మీకేమనిపిస్తుంది? మనం త్వరలో హెడ్లైన్ పెట్టుకుని ఆశ్చర్యపడలేదు, సూర్యుడు పడమటనే ఉదయిస్తున్నాడు అని. ఎందుకంటే రాజకీయాల్లో ఏమంటుంది, ఈ మధ్య గుంటూరు కారంలో అనుకుంటా కదా ప్రకాష్ రావు డైలాగ్ ఉన్నది, సిగ్గు లేకుండా అడిగిన వాడే రాజకీయాల్లో సిగ్గు లేకుండా అడిగిన వాడే పైకొస్తాడు, రాజకీయాల్లో మొమాటం లేకుండా చెప్పిన వాడే పైన ఉంటాడు అని. అవును, సినిమా డైలాగ్. సో రాజకీయ నాయకులకు ఆ డైలాగ్, కానీ పార్టీలకు డైలాగ్ ఏంటంటే అబద్ధం చెప్పిన వాడే రాజకీయ పార్టీగా పైకి వస్తుంది అని. ఎందుకంటే మనకు తెలుసు, అసలు అమిత్ షా అన్నాడు కదా, తెలుగుదేశంకు తలుపులు మూసే ఉంటాయి శాశ్వతంగా అన్నాడు. అవును, మరి ఉన్నాయా? నితీష్ కుమార్ గురించి ఏమన్నారు, మోడీ జనతాదళ సెక్యులర్ గురించి ఏమన్నాడు. సో నేను ఇక్కడ కూర్చొని ముందు కమల్ నాథే బీజేపీలో చేరతాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. తాజాగా చేరాడో కూడా తెలియదు.
ఆల్రెడీ ఆయన కొడుకు ఆయన సోషల్ మీడియా అకౌంట్లకి వెళ్ళి కాంగ్రెస్ పేరు తీసేసాడు. నిన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా చేశారు, అశోక్ వెంటనే ఎవరైనా అశోక్ చవాన్ ఆదర్శ- చేశారు, రాజ్యసభ ఆదర్శ్ సొసైటీ కుంభకోణ ప్రధాన నిందితుడు 24 hours లో రాజ్యసభ సీట్ రాజ్యసభ సీటు. ఆయన విచిత్రం ఏంటంటే వారం రోజుల క్రితం మోడీ ప్రభుత్వం తరఫున నిర్మలా సీతారామన్ 10 years ఆఫ్ మిస్రూల్ యూపీఏ రూల్ అని ఒక వైట్ పేపర్ ఇచ్చారు. అవును ఆ వైట్ పేపర్ లో ఒక సబెడింగ్ పర్వేసివ్ కరప్షన్ అని, అవును అందులో ఈ అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం కూడా ఉంది వస్తుంది. ఉంది. విత్ ఇన్ 1 week అశోక్ చౌహాన్ వెళ్ళి బీజేపీలో చేరాడు, వన్ డేలో రాజ్యసభ సీట్ వచ్చింది. రాజ్యసభ సీట్ అయ్యాడు. అందులో ఇంకెక్కడ రాజకీయ విలువలు ఉన్నాయి? అవును. పాపం కిషన్ రెడ్డి మరి ఆయన చెప్పక తప్పదు, ఎందుకంటే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక ఆయన చెప్పక తప్పదు. లేదంటే ఇంకో కిషన్ రెడ్డి కేసీఆర్తో సాన్నిహిత్యం ఉంది అని మళ్ళీ ఇంకో థీరీ కూడా వస్తుంది. అందుకరికి ఆయన ఖండించాల్సి వచ్చింది. అంటే బండి సంజయ్ ఇంకో కామెంట్ చేశారు, బీఆర్ఎస్ వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు ఇట్లా బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయని, మేము కలవము, వాళ్ళకి కలవాలని ఉంది అని బండి సంజయ్ మాట. వాళ్ళకి కలవాలన్న మాట నిజం, బండి సంజయ్ కలవద్దన్న మాట నిజం. కానీ వీళ్ళిద్దరు బండి సంజయ్ మాటతో ఆధారపడి బీజేపీ నిర్ణయం తీసుకోదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలవడం పైన కూడా చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. అవును. నితీష్ కుమార్తో కలవడం పైన బీహార్ రాష్ట్ర బీజేపీ తీవ్రంగా అభ్యంతరాలు చెప్పింది, అయినా కూడా కలవలేదా? సో రాజకీయ బీజేపీ జాతీయ నాగేశ్వర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, 2014లో కూడా టీడీపీతో కలవడానికి బీజేపీ సుముఖంగా లేదు వాస్తవానికి. వాస్తవం అయినా కలిసి పోటీ చేశాయి అప్పుడు, అనివార్యం అంతే కదా. అందువల్ల అంటే అనివార్యం కన్నా అవసరం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ బీఆర్లో మాత్రం డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నమాట నిజం. బీఆర్ఎస్లో మాత్రం దాదాపు ఏకాభిప్రాయం ఉన్నట్టు కనబడుతుంది. ఏదైనా మల్లారెడ్డి అన్నాడు, దాన్ని ఎవరు ఖండించలేదు. అవును. ఏ బీఆర్ఎస్ నాయకుడు ఖండించలేదు. ఎలక్షన్ల ముందైతే వెంటనే ఖండించేవాళ్ళు. కానీ మల్లారెడ్డి వట్టిగానే అంటాడా? ఆయనకేదో ఒక ఫీలర్ ఉంటేనే కదా. నాకున్న సోర్సెస్ ప్రకారం బీఆర్ఎస్ వాళ్ళు పూర్తి స్థాయిలో ట్రై చేస్తున్నారు బీజేపీతో కలవటానికి. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే, ఒకటి విడిగా పోటీ చేస్తే 2 సీట్లు మించి రావు, 2 కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి చూస్తోంది. బీజేపీ అండలేకపోతే కాంగ్రెస్ దూకుడును ఎదుర్కోలేము. 3 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిస్తే ఆ సీట్లు కూడా హిందుత్వ ప్రభావము, మోడీ ప్రభావము, అరిథమెటిక్ బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు కలవడం వల్ల వచ్చే అరిథమెటిక్ అడ్వాంటేజ్, వీటన్నిటి వల్ల సీట్లు కొన్ని గెలుచుకుంటే బీఆర్ఎస్ నిలబడుతుంది. లేకపోతే బీఆర్ఎస్ను బీజేపీ దెబ్బతీస్తుంది, కాంగ్రెస్ దెబ్బతీస్తుంది. ఇంకొక పాయింట్ కూడా ఉంది నాగేశ్వర్ గారు, ఇందులో నితీష్ కుమార్ లేదంటే కుమారస్వామి లాంటి వాళ్ళంతా కూడా కేసీఆర్ కలిసి వచ్చారు. వీళ్ళు గతంలో థర్డ్ ఫ్రంట్ అని వాళ్ళు బీజేపీలో పోయి కలిశారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకా వీటన్నిటికంటే అడిషనల్గా 28వ తేదీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్పై తీర్పు కూడా ఫిబ్రవరి 28 రోజు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. లిక్కర్ కుంభకోణం నుంచి కవితను బయటకు తేవడం కూడా ఒక కారణం అనే చర్చ ఉంది. ఆ కారణం రీత్యానే కేసీఆర్ జాతీయ బీజేపీ నాయకత్వాన్ని ఇచ్చిన ఫీలర్ల వల్లనే బండి సంజయ్ మార్చారని కూడా ఉంది. అది కూడా ఉంది. సో అందువల్ల ఇవన్నీ ఫ్యాక్టర్. ఈ మధ్య కవిత హిందుత్వవాదిగా మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ హిందువులకు ఎప్పుడూ వ్యతిరేకమే అని ఈ మాట అన్నది బండి సంజయ్ అన్నారు అనుకుంటారు, మన కవిత అన్నారు. నేను పేపర్లో చూస్తే ఎవరో బీజేపీ నాయకుడు అని ఉంటాడు అనుకున్నాను. చేసేసరికి కవిత స్టేట్మెంట్. అందువల్ల చాలా ఇప్పుడే కాదు, 2014-19 మధ్యలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, మోడీ అడిగితే మేము ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి సిద్ధము అని అన్నారు. సో అందువల్ల ఇదేమి కొత్త కాదు. అందువల్ల బీఆర్ఎస్ వైపు నుంచి క్లారిటీ ఉంది, బీజేపీతో కలిస్తే మోడీ అండ ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, కేంద్ర సంస్థలు ఉంటాయి, తమ పార్టీ నాయకులు పోకుండా కాపాడుకోవచ్చు, కొన్ని సీట్లు గెలుచుకుంటే నిలబడవచ్చు, ఇలా అన్ని రకాలుగా బీఆర్ఎస్లో అంచనా ఉంది. కానీ సమస్య అంటే బీజేపీలో ఏక అభిప్రాయం లేదు. బీజేపీలో రాష్ట్ర నాయకత్వంలో బలమైన వర్గం బీఆర్ఎస్తో కలవడాన్ని అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు అంటే, ఒకటి నిన్న మొన్నటి వరకు ఎన్నికల ముందు వరకు కేసీఆర్ పైన ఇప్పుడు బండి సంజయ్ మాటలన్నీ మర్చిపోలేదు మనం. బీజేపీ నాయకులు తీవ్రంగా దాడి చేశారు, ఆ కవిత పైన దాడి చేశారు. సో బీఆర్ఎస్ పైన, కేసీఆర్ కుటుంబం పైన దాడి చేశారు. మోడీనే కాదు, ఇంత పెద్ద ఎత్తున మనం దాడి చేసి ఇది బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయి అన్న అనుమానం మీదనే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి వెళ్ళింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు నిజంగానే కలిస్తే మన పరిస్థితి ఏంటి అన్న భయం బీజేపీ నేతలు ఉంది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో చూశారు.
ఆ వ్యతిరేకత ఇంకా ఫ్రెష్గా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉంది. ఆ వ్యతిరేకత ఉన్న సమయంలో బీఆర్ఎస్తో కలిస్తే మనకు కూడా అంటుకుంటుంది అన్న భయం రెండో కారణం. మూడవ కారణం ఏంటి అంటే ఇది బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు లాస్ట్ ఎలక్షన్లోనైనా కొంత మేరకైనా బీజేపీ తెచ్చుకోగలిగింది, కానీ ఇప్పుడు అది పూర్తిగా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతుంది. బీఆర్ఎస్కు 2 సీట్లు మించి రావు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ను కాపాడి నిలబెడితే మనకే లాభం. అంత బీఆర్ఎస్ కృషించిపోతే దెబ్బతింటే ఆ ప్లేస్ తాము ఆక్రమించవచ్చు. ఇవాళ బీఆర్ఎస్తో కలవడం అనేది వాళ్ళ అవసరం, మనకేం అవసరం? మనకు మోడీ ఇమేజ్తో అధికారంలోకి రావడానికి అవకాశం, ఎక్కువ ఎమ్మెల్యేసి ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి అవకాశం ఉండగా బీఆర్ఎస్ను నిలబెట్టి సాధించేది ఏంటి? ఇలా బీజేపీలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. అన్నిటికీ మించి బీఆర్ఎస్ను దెబ్బతీసి ఆ ప్లేస్లో బీజేపీకి రాగలమన్న నమ్మకం కూడా ఉంది. అందువల్ల మీకు కర్ణాటకలో జేడీఎస్ బలహీనపడింది, కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోరాటమైంది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కూడా బలహీనపడితే ఆ ప్లేస్ తాము ఆక్రమించుకునే అవకాశం ఉండగా బీఆర్ఎస్ను నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు అన్న భావన బీజేపీలో ఉంది. అయితే అదే సమయంలో నష్టం జరుగుతుంది కదా అనే భయం కూడా ఉంది. సో నష్టం జరుగుతుంది అనే వారు కొంతమంది అయితే ఈ ఎలక్షన్ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయకపోవడం కాదు కదా, మోడీని ప్రైమ్ మినిస్టర్ చేయకపోవడం. మోడీని ప్రైమ్ మినిస్టర్ చేస్తానికి కేసీఆర్ కలిసి వస్తానంటే మనకేం అభ్యంతరం? ఎవరన్నా అడిగితే ప్రజలు కేసీఆర్ సమాధానం చెప్పుకోవాలి. అంతే, మన స్టాండ్ ఏం లేదు కదా. మన స్టాండ్ రెండోది ఎన్డీఏని కూడా మళ్ళొక్కసారి అంటే పునరైకీకరణ అంటాం కదా, అట్లా ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఎందుకంటే అది ఆర్ఎల్డి, ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్ఎల్డి, బిహార్ నుంచి జేడీయూ, కుమారస్వామి, శివసేన, ఎన్సీపీ వర్గాలు, అవును ఇక్కడ రియల్ శివసేన, ఇట్లా అందరినీ కర్ణాటకలో జేడీఎస్, టీడీపీలో తెలుగుదేశం, అవును పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్, వీళ్ళందరినీ కలుపుకుంటున్నారు. అట్లా ఇది కలుపుకోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీని ఎంత వీకెండ్ చేయాలని అంత చేయాలని కూడా ఎత్తుకడి ఉంది. కాబట్టి కమల్నాథే కాదు, డికే శివకుమార్ కూడా లైన్ పెట్టారని కూడా ఆల్రెడీ చేశారు. కమల్నాథ్. అందువల్ల అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ పైన 30 ఏళ్ల దాడికి బీజేపీ సిద్ధపడుతోంది. అవును, అందువల్ల ఆ 30 ఏళ్ల దాడిలో బీఆర్ఎస్ ను కూడా కలుపుకోవాలన్నది ఒక వర్గం, బీజేపీలో ఒక వర్గం. ఏమవుతుంది ఇప్పుడు, మనం కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడం లేదు కదా, కేసీఆర్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ గా మోడీ చేస్తున్నట్టు మనకు అభ్యంతరం ఏంటి? మోడీని ప్రధాని చేయమని కేసీఆర్ ప్రచారం నిర్వహించాలి, దానికి ఎంబరాస్మెంట్ కేసీఆర్ కొనాలి, మనకేంటి? అది కూడా ఉంది. సో అనే వర్గం బీజేపీలో ఉంది. అందువల్ల బీజేపీలో 2 వాదనలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ భయం కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో క్లియర్గా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, బీజేపీకి కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా తీర్పొచ్చింది. ఒక్క ఉత్తర తెలంగాణ కొంత ఆదిలాబాద్ ఇదేమీ మారదు పెద్దగా అనేటువంటి. ఎందుకంటే బలమైన నాయకులు బండి సంజయ్, ధర్మపురం అరవిందులు ఉత్తర తెలంగాణ నుంచి ఓడిపోయారు. ఇంకా మీరు అన్నట్లు ఉత్తర తెలంగాణ మొత్తం కూడా కాదు, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ వరకే. అందువల్ల ఇదేం మారదు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఏం రాదు. కాంగ్రెస్కు 10 సీట్లు ఖాయంగా వస్తాయి. వాళ్ళు ఇంకా 14-15 ట్రై చేస్తున్నారు. సో బీఆర్ఎస్ కేసీఆర్ను మనం దెబ్బతీసేది, ఆయన ఆల్రెడీ దెబ్బతిన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ బలపడితే అది భారతదేశంలో కాంగ్రెస్కు ఉపయోగం. అందువల్ల కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవద్దు అన్నది మోడీ జాతీయ బీజేపీ ప్రణాళిక. అందుకు బీఆర్ఎస్తో కలవాలి అనేది జాతీయ నాయకత్వం ఆలోచించవచ్చు అని అంటున్నారు. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అవకాశాలు అయితే ఇదివరకన్నా చూస్తే చాలా గట్టిగా ఉన్నాయి. నేను 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పొడుస్తోందా అని. ఇవాళ మీరు హిందూలో చూడండి, పేజ్ 1లో ఫ్రంట్ పేజ్ న్యూస్, ఢిల్లీ బ్యూరో నుంచి ఇన్పుట్స్ వచ్చాయని అన్నారు. అందువల్ల ఇదేదో నేనొక్కనే అనేది కాదు, బీఆర్ఎస్ నాయకులు ఓపెన్ గా చెప్తున్నారు ఇక్కడ ఇంకొక బీజేపీతో మాకు పొత్తు ఉండవచ్చు అని. అయితే బీజేపీ నాయకులు మాత్రం, నేను ఈ వీడియో పెట్టాక నాకు బీజేపీ ఫోన్ చేసి, ఏం సార్ మీకు ఎక్కడ సోర్స్ సార్, మా వాళ్ళకి వెళ్తాను మరి, మేము మాకు సూసైడల్ కదా, మాకు ఇది ఆత్మహత్యతో సంబంధం కదా, అసలు మేము ఏం చెప్పుకొని జనం దగ్గర పోవాలి, ఏ ముఖం పెట్టుకొని పోవాలి అని బీజేపీలో ఒక పెద్ద వర్గం ఇవాళ ఆందోళన చెందుతున్న మాట కూడా నిజం. అంటే నాగేశ్వర్ గారు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మీరు చూశారు, బీజేపీ నుంచి బయటకు పోయిన ప్రతి నాయకుడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, ఏనుగు రవీందర్ రెడ్డి కానీ, ఎవరైనా కానీ, వీళ్ళు బయటకు పోయి చెప్పిన మాట ఏంటంటే
బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందుకే మేము కాంగ్రెస్లో చేరుతున్నామని వాళ్ళు చెప్పారు. ఈవెన్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా కీ ఫ్యాక్టర్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ప్రచారం. అప్పుడు అది ఖచ్చితంగా పనిచేసింది, దానివల్లే బీజేపీకి నష్టం, బీఆర్ఎస్కి నష్టం అయిందని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే ప్రచారం చేస్తుంది. ఎలాగూ కలిసిపోతే ఉంది తప్పు అనేది కొంతమంది అంటే వాళ్ళే కాదు, ఇప్పుడు ఇటీవల వెంకటేష్ నేత, అవును, ఆయన బీఆర్ఎస్ కూడా అదే మాట అన్నారు. ఆయన కూడా అదే చెప్పాడు, అవును, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాను వెళ్తున్నాను. అయితే బీజేపీలో ఒక వాదన కూడా అది మీరు చెప్పినట్లు, మనము ప్రత్యక్షంగా కలిసినా కలియకపోయినా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది, ప్రజలు కూడా నమ్ముతున్నారు. అవును. సో అందువల్ల అదనంగా వచ్చే నష్టం కొద్ది మాత్రమే. కానీ ఇంకో తేడా ఉంది, అసలు ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి చేసే ఎన్నికే కాదు కదా. అందువల్ల మోడీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి దేశం కోసం, ధర్మం కోసం ఎవరు కలిసి వచ్చినా కలుపుకుంటున్నాం, తప్పేముంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చెప్తున్నారు కదా, మేము చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నాం, చంద్రబాబు నాయుడు మాతో కలుస్తాడు. ఎందుకంటే జీవీఎల్ నరసింహారావు నాతో ఇంటర్వ్యూలే అన్నాడు, మన ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూలే వెంపర్లాడుతున్న టీడీపీ అన్నాడు. సో అందువల్ల బీజేపీ వాదన ఏంటి, అసలు గెలిచిన వాడితో పొత్తు పెట్టుకుంటే సమస్య, అధికారంలో ఉన్నవాడు ఓడిపోయిన వాడితో పొత్తు పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఏముంటుంది. అందువల్ల కేసీఆర్ పైన ఆ వ్యతిరేకత ఇంకా ఉంటుందా, ఒకవేళ ఉన్నా అది ఆల్రెడీ కాంగ్రెస్కి లాభం అవుతుంది, మనకే లాభం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళే బీజేపీకి ఓటేస్తలేరు, వాళ్ళు కాంగ్రెస్కి ఓటేశారు, మళ్ళీ కూడా ఓటేస్తారు. ఇక కేసీఆర్ను సమర్థించే వారు ఓటన్న మనకు వస్తుంది కదా. అయినా ఈ చర్చ అంతా జరిగేది మోడీ, రాముల వారు, హిందుత్వ వీరి చుట్టూ కదా ఎన్నికలు, కేసీఆర్ చుట్టూ కాదు, కాళేశ్వరం చుట్టూ కాదు కదా. అందువల్ల రాజకీయాల్లో ఆ ఎంబరాస్మెంట్లు ఉంటాయా అని ఉంటే మరి చంద్రబాబు నాయుడు మోడీని భార్య అంశం కూడా ప్రస్తావించాడు కదా. ఏముంది ఇప్పుడు మోడీ విజనరీ అంటలేడా? రాజకీయాల్లో అవన్నీ ఏమంటే రాష్ట్ర ప్రయోజనాల కొరకు బీజేపీతో కలవక తప్పదు అంటాడు. ఆడ 1% ఓటింగ్ కూడా లేని బీజేపీని చంద్రబాబు నాయుడు కలుపుకోగలేగా. ఇక్కడ 14% ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన బీజేపీది మనం మర్చిపోకూడదు. అందులో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 7% 2018లో వస్తే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో 20% వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో 14%, 24-25 దాకా పోతుంది. అందువల్ల ఇక కలుపుకుంటే నష్టం ఏందనేది బీఆర్ఎస్ లో ఆలోచన. 1% ఓటింగ్ లేని వాళ్ళ కొరకు చంద్రబాబు నాయుడు వెంపర్లాడితే, అరే 14% అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ వచ్చి, మీరు అన్నట్టు 8 సీట్లు వచ్చి, లోక్సభలో 24-25 సీట్లు వచ్చే 24-20% ఓటింగ్ వస్తుందేమో అని అనిపిస్తున్న సమయంలో ఎందుకు పెట్టుకోకూడదు అనేటువంటి వాదన. ఈవెన్ బీజేపీలో కూడా అనుమానం ఏంటంటే, మనం పెట్టుకోకపోతే ఏమైనా ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయా? ఇప్పుడు ఇటీవల ఇండియా టుడే సి ఓటర్ సర్వే బీజేపీ తెలంగాణలో 3 సీట్లు ఇచ్చింది, బీఆర్ఎస్కి 3 సీట్లు ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ 6 సీట్లు కోల్పోతుంది, బీజేపీ 1 సీటు కోల్పోతుంది. కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు వస్తున్నాయి. అంటే మనం పొత్తు పెట్టుకోకపోయినా ఉన్న 4లో 3 వస్తున్నాయి. పొత్తు పెట్టుకుంటే ఇంతకన్నా తగ్గుతాయా? కనీసం 5 రావచ్చు అనేది అనేది లెక్క. అందువల్ల ఈ పొలిటికల్ అరిథమెటిక్, పొలిటికల్ కెమిస్ట్రీ, జమా లెక్కలు, ఆయా నాయకులు వాళ్ళ గతంలో కేసీఆర్ను తిట్టిన మొహమాటాలు, ఇవనేక ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం, బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ కు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మేము ఏనాడు నుంచో చెప్తున్నాం, ఇదంతా కహానీలు. ఈ కాళేశ్వర అవినీతిలో 2 భాగస్వాములను మేము చెప్పినామా లేదా? అందువల్ల ఇది మరోసారి రుజువైంది అని కాంగ్రెస్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో డైమెన్షన్ కూడా ఉంది, ముస్లిం ఓడిపోతుందా అని. ఇలా తెలంగాణలో అది 14%. మొన్న కూడా రాలేదనే ప్రచారం ఉంది. మొన్న కూడా పోస్ట్ పోల్ స్టడీస్ ప్రకారం 1/3 బీఆర్ఎస్ కు, 1/3 కాంగ్రెస్ కు, 1/3 ఎంఐఎంకి వచ్చాయి. ఎంఐఎంకి వచ్చేది ఎలాగో హైదరాబాద్ వాళ్ళకే ఉంటుంది. అంటే మిగతా 1/3 డివైడ్ అయింది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ లో ఇది ఇంకెక్కువ కాంగ్రెస్ పోవచ్చు, 2/3 పోవచ్చు, ఇంకా 2/3 పోయినా ఆశ్చర్యం. అందువల్ల ఎలాగో ఆ ఓటు కూడా రాదు మనకు. ఇక కలిసి వచ్చేది హిందుత్వ ఓటు, మోడీ ప్రభావము, మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, దేశంలో కాంగ్రెస్ బలహీనపడడం, ఇండియా కూటమి చెదిరిపోవడం, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ నమ్మకం. రైట్ నాగేశ్వర్ గారు, ఈ పొత్తు బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంది. ఇలాంటి చర్చలు వచ్చినప్పుడు నేను ఒక ముఖ్యమైన బీజేపీ నాయకునితో ఈరోజు మన డిబేట్ కంటే కొంచెం ముందు మాట్లాడాను. ఆయన చెప్తున్నది ఒకటే, బీఆర్ఎస్ నుంచి కొంత కలవాలని మీరు చెప్పినట్టే జరుగుతుంది, కలవాలన్న ఆలోచన బీఆర్ఎస్ నుంచి ఉంది. మాకైతే కలిస్తే ఒక లాభాలు ఉంటాయి, కలవకుంటే కొన్ని లాభాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది పొలిటికల్గా. ఒకవేళ కలిస్తే కలుస్తాం, కలవకపోతే మాత్రం లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ ఖచ్చితంగా జరుగుద్ది, అలా లోక్సభ ఎన్నికలకు వెళ్తే తప్ప బీజేపీకి లాభం లేదు అనే రకంగా మాట్లాడారు. అంటే అదే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా వినబడ్డది. అవును, ఎందుకంటే
రెండు అంశాలు బీజేపీ బీఆర్ఎస్ కలిశాయి అన్న భావన కల్పించాయి. ఒకటి, బండి సంజయ్ని పార్టీ అధ్యక్షులుగా తొలగించడం, ఆయన ప్రజా సంగ్రామ యాత్ర ఆపడం. రెండు, కవిత అరెస్ట్ కాకపోవడం. ఈ రెండే బీజేపీ బీఆర్ఎస్ కలిసాయి అన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాయి. ఇక బండి సంజయ్ని ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా చేయాలి అనే ప్రయత్నం కూడా మధ్యలో జరిగింది అని కూడా అన్నారు. బట్ ఏదైనా ఆ నష్టాన్ని ఇప్పుడే నివారించలేరు, అది అయిపోయింది. ఇక రెండవది ఏమైనా ఉంటే కవిత అరెస్ట్. అందువల్ల బీఆర్ఎస్కు మేము వ్యతిరేకము అనేది జనం నమ్మించాలి అనుకుంటే, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కే పోకూడదు అనుకుంటే రాజకీయంగా వారు కవిత అరెస్ట్ వైపు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే తమ మాట వినని, తమకు ప్రత్యర్థులుగా అనుకున్న వారందరినీ లోపలేయడం బీజేపీకి అలవాటు. ఇప్పుడు ఆల్రెడీ హేమంత్ సోరెన్ ఎక్కడున్నాడో మనం చూసాం, మనీష్ సిసోడియా ఎక్కడున్నాడో చూసాం. సో అందువల్ల ఇదొక అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల కవితను అరెస్ట్ అనే అంశం కూడా కేజ్రీవాల్ కూడా చుట్టూ తిరుగుతుంది, కేజ్రీవాల్ చుట్టూ కూడా చుట్టూ తిరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలను పైన ఆధారపడిన మరో ముఖ్యమైన అంశం, పరస్పర లింక్ ఉన్న సింబియాటిక్ రిలేషన్షిప్ ఉన్నది కవిత అరెస్టు. అందువల్ల కవిత అరెస్టు, బీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు ఈ రెండు కూడా పరస్పర లింక్ అయి ఉన్నాయి. లేదు ఇంకో పని కూడా చేయొచ్చు, కవితను అరెస్ట్ చేసి కూడా మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం అనే ధైర్యం చేస్తారా అంటే ఆ చట్టం తన పని అయితే తాను చేసి కానీ ఆ పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి కవిత అరెస్ట్ అయితే నరేటివ్ మారిపోతుంది. అంటే బీఆర్ఎస్ ప్రజల ముందట దోషి అని బీజేపీ నిలబెడుతూ మళ్ళీ వాళ్ళతో కలవడం ఏంటి అనే చర్చ వస్తుంది. అందువల్ల డెఫినెట్గా బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా లేదా అన్నది కవిత ఈడీ కేసు పురోగతి పైన కూడా ప్రభావం చెప్తుంది. రైట్.